హలో ఆల్, వెల్కమ్ టు మోనికాస్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ సోప్ ప్రాసెస్ అయితే చూసేద్దాము, ఎలా చేయాలి అనేది. లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఈ సోప్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి నచ్చిన అంటే మన స్కిన్ టైప్ని బేస్ చేసుకొని మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ టర్మరిక్ కానీ, తులసి, రోజ్ వాటర్, రైస్, ఇలా చాలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కెమికల్ ఫ్రీ అన్నమాట. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం సోప్ బేస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ టైప్ ఏంటి, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్, ఇలా వీటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను క్లియర్గా అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను అండ్ నా డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకుంటున్నాను. ఇది డ్రై స్కిన్కి చాలా సెట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో చాలా ఆయిల్స్, బటర్ అన్నీ ఇవే ఉన్నాయి ఈ సోప్ బేస్లో. సో డ్రై స్కిన్ చాలా ఫ్లేకీ ఉంటుంది కాబట్టి ఆ డ్రై స్కిన్కి మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది. అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. డ్రై స్కిన్కి చాలా బాగా సెట్ అవుతుంది. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇలా చాలా వెబ్సైట్స్లో అయితే ఉంది. అండ్ అది కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంది. ఈ సోప్ బేస్ని అయితే నేను ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని పీసెస్గా కట్ చేసి ఈ క్యూబ్స్ అన్నిటిని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేయాలన్నమాట. మెల్ట్ చేయాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మళ్ళీ మనం వేరే గిన్నె పెట్టాలి కాబట్టి అది కొంచెం స్టేబుల్గా ఉండడానికి నేను కింద ఒకటి పెట్టాను స్టాండ్ లాగా. సో ఇలా సెట్ చేసుకున్నాక ఇందులో నేను ఈ క్యూబ్స్ అయితే వేస్తున్నాను. మీరు వీటిని గ్రేట్ కూడా చేసుకోవచ్చు, ఇలా పీసెస్లా కాకుండా తురుముకోవచ్చు. అలా అయితే ఇంకా చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే అలా చేస్తే ఆ సోప్ బేస్ అంతా మ్యాక్సిమం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను పీసెస్గా కట్ చేస్తాను. సో ఇలా కొంచెం వాటర్ అనేవి మనకి బాయిల్ అవుతున్నాయి కదా, చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి. అలా బబుల్స్ వచ్చినప్పుడు మీరు సోప్ బేస్ని అయితే వేసేసుకోండి. ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా మనం స్టిర్ చేసుకోవాలి. ఎక్కువ ఫాస్ట్గా అయితే తిప్పొద్దు. కానీ ఈ సోప్స్ ఏంటంటే మనకి రెగ్యులర్గా బయట దొరికే సోప్స్ లాగా ఎక్కువ ఫోమ్ అంటే ఎక్కువ నురగ అయితే రాదు. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి ఫోమింగ్ ఏజెంట్స్ యాడ్ చేయట్లేదు, కెమికల్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి వాటిలా మనకి కలర్ ఇంకా స్మెల్ ఇవైతే ఉండవు. బట్ మనకి మంచి మంచి కలర్స్ కావాలి, ఫ్లేవర్స్ కావాలి అని అంటే మనకి కలరింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. లేదు అంటే బీట్రూట్ పౌడర్స్ ఇలాంటివి యూస్ చేయొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అస్సలు లిక్విడ్స్ అయితే యాడ్ చేయొద్దు. లిక్విడ్స్ యాడ్ చేస్తే సోప్ బేస్ అనేది మనకి సోప్ ప్రిపేర్ చేశాక చాలా మెత్తగా అయిపోతుంది. సో లిక్విడ్స్ అనేవి వేసుకోవద్దు. వేసుకున్న జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే రైస్ మిల్క్ చేసేసి డైరెక్ట్గా వేసేస్తారు. అలా చేస్తే సోప్ అనేది పాడైపోతుంది తొందరగా. అండ్ 1 స్పూన్ హనీ వేసాను ఇందులో. మనం ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా చేయాలి, లేదు అంటే మనం హీట్ చేసిన ఈ సోప్ బేస్ మొత్తం మళ్ళీ చాలా హార్డ్గా అయిపోతుంది. సో మెల్ట్ చేసాం కదా, అది చాలా ఫాస్ట్గా హార్డ్ అయిపోతుంది కాబట్టి మనం దాన్ని మెల్ట్ చేసేసి ఆ స్టవ్ పైన ఉన్నప్పుడే మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి స్టవ్ పై నుండి తీసిన తర్వాతనే యాడ్ చేశాను. ఇలా సోప్ మోల్డ్ ఉంటే ఓకే, లేదు అంటే మన ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ కానీ బాక్సెస్ ఉంటాయి కదా, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వాటిల్లో ఏంటంటే కొంచెం ఆయిల్ కానీ వ్యాస్లిన్ కానీ అప్లై చేయాలి. ఎందుకంటే మనం సోప్ వేసిన తర్వాత అది మనకి తీయడానికి చాలా సింపుల్గా ఉండాలి కాబట్టి అలా వేసుకోవాలి. లేదు అంటే ఇలా సోప్ మోల్డ్, ఇది కూడా మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది. సో ఇది కూడా తీసుకోవచ్చు సోప్ మోల్డ్. నేను ఇలా మెల్ట్ చేసిందంతా ఇందులో వేసేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా. నేను జస్ట్ చూపించడానికి వేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీ ఒక షేప్లో వేసేస్తే కంప్లీట్ ఒక సోప్ వచ్చేసేది మనకి కొంచెం లావుగా. సో దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను జస్ట్ ఒక 1 అవర్ అలా పక్కన పెట్టాను అంతే. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, జస్ట్ అలా సైడ్కి పెట్టేస్తే ఈజీగా ఇలా సోప్ అనేది హార్డ్ అయిపోయింది అండ్ కూల్ కూడా అయిపోయింది.
వీటిని మనం స్టోర్ చేయాలి అంటే చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, వాటిల్లో పెట్టి మనం దీన్ని స్టోర్ చేయొచ్చు. ఇది యూజ్ చేశాక కూడా చాలా రిలాక్సింగ్ ఫీల్ అయితే ఉంటుంది, బట్ ఫోమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదు. సో ఈ సోప్ ప్రిపేర్ చేశాక కూడా మనకి చిన్న చిన్న బబుల్స్, పైన బబుల్స్ కనిపిస్తాయి. అవి ప్రివెంట్ చేయడానికి మనం ఆల్కహాల్ స్ప్రే కూడా చేయొచ్చు. బట్ ఆ కెమికల్స్ అన్నీ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇది చాలా ప్లెయిన్గా చేశాను. అంటే ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వకపోతే నేను కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్. బై.